ఎవరైనా భక్తుడి కష్టాల్లో ఉంటే ఎందుకు భగవంతుడే ప్రత్యక్షంగా వస్తాడు? ఆ భక్తుడి కష్టాలు తీర్చడానికి తన సేవకుల్ని పంపించవచ్చు కదా, ఎందుకలా చేయుడు అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చిందా? ఇటువంటి సందేహమే ఒక రాజుకు వచ్చింది. అలనాడు ఆ మహావిష్ణువు ఒక ఏనుగు ఆర్తనాదం విని పరిగెత్తుకుంటూ వెళ్ళాడని నేను విన్నాను. ఎందుకలా వెళ్ళాడు? ఆయనకు సేవకులు లేరా వైకుంఠంలో అని ఆ రాజు తన మంత్రిని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మంత్రి, ఓ మహారాజా, మీ సందేహాన్ని సమయం వచ్చినప్పుడు తీరుస్తాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తరువాత ఆ మంత్రి ఒక పని మనిషిని పిలిచి ఆమె చేతికి నిజమైన పిల్లవాడి రూపంలో ఉండే ఒక మైనపు బొమ్మని ఇచ్చి, ఈ రోజు నేను మహారాజుతో తోటలో ఉన్నప్పుడు ఈ బొమ్మను తీసుకుని నీటిలో పడిపోయినట్లు నటించు, నీకు మంచి బహుమతి ఇప్పిస్తాను అని ఆ పని మనిషికి చెప్పాడు. ఆ పని మనిషి కూడా సరేనని చెప్పి ఆ రోజు సాయంత్రం రాజు మంత్రి తోటలో విహరిస్తూ ఉన్నప్పుడు ఆ తోట నడి మధ్యలో ఉన్న మడుగులో కాలు జారి పడిపోయినట్లు నటించింది. తనతో పాటు మైనపు పిల్లవాడి బొమ్మ కూడా నీటిలో పడిపోయింది. ఆ దృశ్యాన్ని చూసిన వెంటనే ఆ రాజు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన నిండు బట్టలతో ఆ మడుగులోకి దూకి ఆ పిల్లవాడి బొమ్మని రక్షించసాగాడు. అప్పుడక్కడే ఉండి అదంతా చూస్తున్న ఆ మంత్రి, ఏంటి మహారాజా, ఎందుకు నీళ్ళలోకి దూకారు? మీ సేవకులకు పని పురమాయిస్తే సరిపోయేది కదా అని అంటూ వెంటనే ఇలా అన్నాడు. ఒక పసిపాప ప్రాణాపాయ స్థితిలో కనిపిస్తే మీరు ఎలాగైతే ముందు వెనుక ఆలోచించకుండా ఆదుకోవాలని అనుకున్నారో, అలాగే తన భక్తులను కన్నబిడ్డలుగా చూసుకునే ఆ శ్రీ మహావిష్ణువు కూడా తన బిడ్డతో సమానమైన గజేంద్రుణ్ణి ఆ ముసలి బారి నుంచి రక్షించడానికి ఆ మహావిష్ణువు కూడా వెనకాడలేదు అని ఆ మంత్రి చాలా తెలివిగా ఆ రాజు యొక్క సందేహాన్ని తీర్చాడు. నిజమే కదండి, ఆ భగవంతుడికి సేవకులు కరువా? ఆయన కావాలనుకుంటే ఆ సేవకుల్నే పంపించి మనల్ని రక్షించగలడు. కానీ మన మీద ఆయనకున్న అపారమైన ప్రేమ కారణంగా ఆయన ప్రత్యక్షంగా వచ్చి మన కష్టాలని బాధల్ని తీరుస్తున్నాడు. కాబట్టే ఆయన భగవంతుడయ్యాడు. అందుకే ఆయన్ని భగవంతుడని మనమంతా ప్రార్థిస్తున్నాం. మరి మీరేమంటారు? అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.